ప్రవీణ్ యేసుక్రీస్తు నామములోని అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 1వ సామ్యుయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం. 1వ సామ్యుయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం చదువుతాను, మీరు గమనించాలా. నీ ఇంటి వారును నీ పితరులని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమైన అని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తునీకరించిన వారిని తునీకరించుదురు. ఈరోజు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లోని ఎంతోమంది క్రైస్తవులు, యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మాటలే కాదు, మాటలు 100 మాటలు మాట్లాడినా క్రియలు లేని విశ్వాసము మృతమే అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడు, క్రియలు విశ్వాసముతో ఎప్పుడైతే మాట్లాడతావో క్రియలు కూడా ఉండాల. క్రైస్తవుల్లోని ఎంతోమంది ఈ అన్ని విషయాల్లో బాగుంటారు, కానీ కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. కారణం ఏంటంటే, దేవుణ్ణి గణపరచట్లే. దేవుణ్ణి నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఒకసారి యెషయా గ్రంథంలోని 29వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ వాక్యము, ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదాలతో నన్ను గణపరుచున్నారు, కానీ తమ హృదయములను నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకుని ఉన్నారు. ఇదే వాక్యము మార్క్స్ వార్తలు ఉంటుంది. యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను గణపరుస్తున్నారు కానీ, వీళ్ళు పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు దూరంగా ఉన్నాయని యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవులు యేసు రక్తంలో కడగబడి ఆయనతో నడుస్తున్న బిడ్డలు, నేను బయట వాళ్ళ కోసం చెప్పట్లే, క్రైస్తవ బిడ్డల కోసం చెప్తున్నా. ఈరోజు యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలే పెదాలతో ఇది చేస్తున్నా అది చేస్తున్నానని ప్రభుని గణపరుస్తున్నారని ఒక నటనగా ఉన్నారు. కానీ అంటే భక్తి కూడా అందరిలోని అంటే సంఘములో దీర్ఘ ప్రార్థనలు, నలుగురిలో ప్రభుని గణపరిచేటట్టుగా, ప్రభుని మహిమపరిచేటట్టుగా, ప్రభుని ఆరాధించుటగా పెదాలతో ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని ప్రభువే సెలవిస్తున్నాడు. నీ హృదయం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. దేవుడికి కావలసింది పై రూపము చూడడు, దేవుడికి కావాల్సింది నీ అందం చూడడు, దేవుడికి కావాల్సింది నీ అందచందాలు, నీ ఆస్తులు, నీ అంతస్తులు దేవుడు చూడడు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయములో యేసుక్రీస్తు నివాసం ఉండాల. పెదాలతో భక్తిగా నువ్వు నటనగా ఉండొచ్చు, ప్రజలకి నువ్వు కనిపించవచ్చు, కానీ దేవుడి దృష్టిలో నీ పేరు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో యథార్థంగా దేవుడు మాట్లాడతాడు. యేసుప్రభు అంటాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని అన్నాడు దేవుడు.
ఈరోజు మన జీవితాల్లో ప్రభువుని గణపరచట్లే, ప్రభువుని మహిమపరచట్లే. దేవుణ్ణి ప్రభువా ఈ దినము నేను చూస్తున్నానంటే నీ బట్టి ప్రభువా, ఈ సమయం నువ్వు ఇస్తున్నావంటే నీ బట్టి ప్రభు. మనం ఒక ఎగ్జాంపుల్, బెంగళూరు ప్రయాణం చేస్తున్నారు అనుకున్నారా అలా జరుగుతుందని? ప్రయాణంలో వెళ్తున్నారు, బస్సు ఎక్కారు, బెంగళూరు కర్నూలుకి వచ్చే లోపలికి యాక్సిడెంట్ అయ్యి 20 మంది ఆన్ ది స్పాట్లోని చనిపోయారు. అంటే ఏ సమయం ఏమి జరుగుతుందో మనకి తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, ప్రభు దృష్టిలో మనము సిద్ధపాటు లేకపోతే, దేవుడు ఈరోజు నిన్ను పిలిస్తే, క్వశ్చన్ దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు నిన్ను పిలిస్తాడు అనుకో, నీ ఆస్తి వస్తుందా? నీ అంతస్తు వస్తుందా? నీ ఆస్తి పాస్తులు వస్తాయా నీతోని? ఏది రాదు. దేవుడిని ఘనపరిచినప్పుడు, ప్రభువా ఈ ఆరోగ్యం నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, ఈ ఆస్తి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, ఈ సంపద అంతా నువ్వు ఇచ్చావు, నేను కాదయ్యా, నాది కాదు, ఇది నీది ప్రభువా, నువ్విచ్చిన దానం. ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చినాడంటే దేవుడిచ్చిన దానం ఇది. దాన్ని బట్టి మనం ప్రభువుని ఘనపరచాలా, దాన్ని బట్టి మనము ప్రభువుని మహిమపరచాలా, దాన్ని బట్టి ఒక దినము మనం చూస్తున్నామంటే దాన్ని బట్టి మనము మహిమపరచాలా. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడంటే దాన్ని బట్టి మనము దేవుని మహిమపరచాలా. ఎంతోమంది హాస్పిటల్ ఉన్నారు, ఈరోజు నీకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దేవుడిచ్చాడంటే అది దేవుడిచ్చిన దానం. అది ఆరోగ్యం కానీ ఆయుస్సు కానీ దేవుడిచ్చిన దానం. ఈ దానాన్ని పెదాలతో గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని వాక్యమే సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, మాటలు కాదు క్రియలు కూడా. యేసు ప్రభు ఇంకో మాట సెలవిస్తున్నాడు, ఒకసారి చూద్దాం. యోహాను పత్రిక, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. హల్లెలూయా, స్తోత్రం. 5:23 తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమార్ని గణపరచవలను. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమార్నికి అప్పగించి ఉన్నాడు. కుమార్ని గణపరచువాడు ఆయన పంపిన తండ్రిని గణపరచుచున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసమించువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువారు ఆయన పంపిన తండ్రిని గణపరిచినట్లు. ఈరోజు మన ప్రభువుని గణపరచాలా. ఈరోజు మన ఆయుష్ ఇచ్చాడంటే దేవుణ్ణి 24 పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆత్మతో నువ్వు నింపబడతావో ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరుస్తూనే ఉంటావు. ఈ జీవితము శాశ్వతం కాదు. అసలైన శాశ్వతమైన జీవితము ఆ రాజ్యము. నువ్వు 100 ఎకరాల పొలాలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపాదించినా, ఈ లోకం విడిచి నీతోని దేహముతో వచ్చావు, ఏమి లేకుండా వచ్చావు, ఏమి లేకుండా వెళ్ళాల్సిందే ఈ లోకం నుంచి. ఈరోజుని దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి గణపరిచే వారిని దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి సామెతల గ్రంథము ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 3:9 వచనం. ఇప్పుడు ప్రభువుని చాలామంది ప్రేమిస్తున్నారు, కానీ క్రియలేని విశ్వాసం మృతమే. నువ్వు ప్రేమిస్తున్నావని మాట చెప్తున్నావు, నువ్వు విశ్వాసం అనే మాట చెప్తున్నావు, కానీ నీ హృదయపూర్వకంగా దేవుని ప్రేమించట్లే, నీ హృదయపూర్వకంగా దేవుని సేవించట్లే. ఈరోజు చెప్తున్నాడు దేవుడు యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను వ్యర్థంగా ఘనపరుస్తున్నారు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయన్నాడు. నీ హృదయం ఎలాగుంది దేవుడి దృష్టిలో? ఒకసారి చూద్దాం.
ఈరోజు దేవుడు నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఒకసారి చూద్దాం, సామెతలు 3:9 చదువుదాం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడు నీ కోటలో ధ్యానము సమృద్ధిగా ఉండును. నీ గానల నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును. ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది క్రైస్తవులు దుష్టుడికి అమ్ముడుపోతున్నారు. దుష్టుడైన సాతానికి అమ్ముడిపోతున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, దేవుడు భక్తుల్లో చూస్తున్నప్పుడు అబ్రహాము దేవుడి ఇచ్చి గనపరిచాడు, దావీదు దేవుడికి ఇచ్చి గనపరిచాడు. భక్తుల్లో చూసినప్పుడు దేవుడికి ఇచ్చే రాబడి అంతట్లో దేవుడికి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఉంచుకోడు, నూరంతలుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన జీవితాలు అసలు నీ హృదయమే దేవుడికి ఇవ్వలేదు, నీ రాబడి ఏటిస్తావు? ఫస్ట్ నీ హృదయం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మలో నింపబడినప్పుడు, ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న ఆత్మలో నువ్వు దేవుణ్ణి గనపరిచినప్పుడు దేవుడు నిన్ను గనపరుస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని మాటలు ఎన్నో మాట్లాడచ్చు, క్రియల ద్వారా మన మాట ప్రభువా అబ్రహాము అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు అబ్రహాంని. దావీదుని కూడా అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. ఒక విషయంలో కాదు, భక్తులు చూస్తున్నప్పుడు అన్ని విషయాల్లో ఎలాగా సమృద్ధి. అబ్రహాంకి ఈ భూలోకములో ఎవరికి లేదు అంత ధనము దేవుడు అంతగా ఆశీర్వదించాడు. దేవుడు గనపరిచాడు అబ్రహాం. దేవుడు గనపరచాడా అబ్రహాంని? ఈరోజు దేవుడు నువ్వు గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడు అన్ని విషయాల్లో. ఒక విషయమే కాదు, నీ హృదయం ఇవ్వాలా. నీ హృదయం ఇవ్వకుండా అక్కడ కయ్యూను ఏబేలు ప్రార్థన కానుకిస్తున్నప్పుడు ఎవరు అంగీకరించాడు? ఒకసారి చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయం. అక్కడ కానుక ఇచ్చాను, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాదు, నీ హృదయం కావాలి. దేవుడికి కావాల్సింది ఫస్ట్ థింగ్ నీ హృదయాన్ని చూస్తున్నాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయం ఇవ్వకుండా నేను దేవుడికి ఇచ్చాను నన్ను ఆశీర్వదించట్లేదంటే నీ హృదయమే సరిగ్గా లేదు, నీ తలంపులు సరిగ్గా లేదు. నన్ను దేవుడు దీవించట్లేదంటే ఫస్ట్ థింగ్ నీ హృదయం. ఇక్కడ ఎవరిని ఆశీర్వదించాడు ఒకసారి చూద్దాం. దేవుడు ఏ కానుకని అంగీకరించాడు ఒకటి చూద్దాం. ఆదాము 4వ అధ్యాయం 1వ నుంచి చదువుతాను. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె ఒక గర్భవతి కయ్యూను కని యెహోవా దయ వలన ఒకరిని మనుష్యుని సంపాదించుకున్నాడు. తర్వాత ఆమె తన తమ్ముడు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెలు కాపరి, కయ్యూను భూమిని సేదపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణంగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్వును వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టెను. ఇక్కడ గమనించాలా, యెహోవా ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు. ఈరోజు నీ హృదయం ఇవ్వకుండా, నీ హృదయం యేసుప్రభువుకి ఇవ్వకుండా దేవుడు నిన్ను గనపరిచాను, నువ్వు ఎంత నీ మారు మనసు లేకుండా ఏది చేసినా నేను 10,000 స్పాన్సర్ ఇచ్చాను, నేను ₹1,00,000 దేవుడికి ఇచ్చాను, ఎన్ని ఇచ్చినా నువ్వే మారు మనసు లేదు. మారు మనసు లేని జీవితాలు నువ్వు ఎంత చేసినా నువ్వు ఇచ్చినా అక్కడ ఫలము రాదు. ఇక్కడ ఇద్దరిచ్చారు అర్పణం. ఇక్కడ మీరు గమనించాలా, దేవుడికి కావాల్సిన ఫస్ట్ థింగ్ దేవుడు నీ హృదయము, దేవుడికి కావాల్సిన నీ హృదయం కావాలి. తర్వాత ఇక్కడ చూడు ఇద్దరిచ్చాడు దేవుడికి అర్పణములు. ఇద్దరిస్తే ఎవరిని అంగీకరించాడు దేవుడు? యెహోవా ఏబేలును అతని అర్పణము లక్ష్య పెట్టాను. ఏబేలు అక్కడ ఏబేలు అతని అర్పణము దేవుడు లక్ష్య పెట్టాను, కయ్యూను అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు. ఈరోజు నువ్వు పాపములో జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ నేను 10 స్పాన్సర్స్ ఇచ్చాను టీవీకి, నేను 100 స్పాన్సర్స్ ఇచ్చాను టీవీకి, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను, నీ హృదయమే సరిగ్గా లేదు, నీ మనసే సరిగ్గా లేదు. దేవుడు ఏటి కనపరుస్తాడు నిన్ను?
ఫస్ట్ థింగ్ నీ హృదయం ఇవ్వు. ఆ తర్వాత నీ ఇచ్చిన కానుక కూడా దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇద్దరు అర్పణ, ఏబేలు అర్పణ, ఇక్కడ ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టాను. ఏబేలు ఇచ్చిన కానుక దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యూను ఇచ్చిన కానుక లక్ష్య పెట్టలేదు. నేను ఇంత ఇచ్చాను కాదు, దేవుడి దృష్టిలో నువ్వు ఉండాలా. అప్పుడు నువ్వు ఇచ్చిన కానుక కూడా దేవుడు అంగీకరిస్తాడు. యేసు నామములో దేవుడు దేవుణ్ణి నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. యేసు నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభువా, ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో ప్రభువా ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ కృపతో నింపి, అన్ని విషయాల్లో దీవించి, నూరంతలుగా దీవించి ఆశీర్వదించే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.